పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనైతిక బంధాలు అంతు చూస్తున్నాయి. వివాహేతర బంధాలు కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. గుట్టుగా జీవనం సాగించే కుటుంబాలు ఊహించని ఘటనతో రోడ్డున పడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన మర్డర్ అలాంటిది. ఓ వ్యక్తిని హత్య చేయడమే కాకుండా ఆ తర్వాత హంతకులు ఎంత క్రూరంగా వ్యవహరించారో మీరే చూడండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను దామోదర్ గౌడ్. 48 ఏళ్లుంటాయి. రాత్రి మిద్దెపై పడుకుంటానని భార్యతో చెప్పిన దామోదర్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. సీన్ కట్ చేస్తే సింగోటం రిజర్వాయర్లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. దామోదర్ ఒంటిపై గాయాలున్నాయి. ఎవరు చంపారు, ఎందుకు చంపారు? ఇంట్లో ఉన్న దామోదర్ రిజర్వాయర్లో విగత జీవిగా ఎలా తేలాడు? ఈ మధ్యలో ఏం జరిగింది? నాగర్ కర్నూలు జిల్లా కల్వకోల్ గ్రామానికి చెందిన కర్నాటి దామోదర్ గౌడ్ ఈ నెల 11న రాత్రి మిద్దెపై పడుకుంటానని భార్యకు చెప్పి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం ఎంతసేపైనా భర్త రాకపోవడంతో భార్య నిర్మల కంగారు పడింది. రోజంతా పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వెతికింది. ఆచూకీ దొరకలేదు. 2 రోజుల నుంచి తన భర్త కనిపించడం లేదని 13న పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసును సవాల్గా తీసుకున్నారు. ఆచూకీ కోసం గాలిస్తూ ఉండగా సింగోటం రిజర్వాయర్లో ఒంటిపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించింది. అసలేం జరిగిందన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేస్తే అసలు నిజం బయటపడింది. దామోదర్ కొంతకాలంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తేలింది. ఈ విషయంలోనే గ్రామంలో గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఈ నెల 11న రాత్రి దామోదర్ గౌడ్ ఆమె ఇంటికి వెళ్లడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సదరు మహిళ భర్త బిచ్చయ్య, కొడుకు కుమరయ్య, సోదరుడు పెబ్బేటి వెంకటస్వామి చూశారు. అంతే, కోపోద్రిక్తులైన వారంతా మూకముడుగా కర్రలతో దామోదర్పై దాడి చేశారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు దామోదర్. డెడ్ బాడీ మూటను క్రిమిసంహారక మందు పిచికారీ చేసే డబ్బాలో వేసుకుని సొంత ట్రాక్టర్పై అదే రోజు రాత్రి కొల్లాపూర్ మండలంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కెనాల్లో పడేశారు. నీటి ప్రవాహానికి దామోదర్ మృతదేహం కొట్టుకుని సింగోటం చెరువులో తేలింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. దామోదర్ అనైతిక బంధం పెట్టుకున్న మహిళతో పాటు ఆమె భర్త మరో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మన పెద్దకొత్తపల్లి గ్రామంలో వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర వీళ్ళందరూ కూడా ఉంటే ఈ 4 నేరస్తులను కూడా పట్టుకొని మేము విచారణ చేస్తే వీళ్ళందరూ కూడా నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇవి నేరం చేసినట్టు ఒప్పుకోవడమే కాదు, ఆ రోజు రాత్రి చంపిన తర్వాత వాళ్ళ యొక్క సొంత ట్రాక్టర్ మీద ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్ కొట్టేటువంటి డ్రమ్ములో చంపిన తర్వాత డ్రమ్ములో ఆ డెడ్ బాడీని పెట్టి ఈ డ్రమ్ స్టాండ్ ఉంటుంది కదా, పెస్టిసైడ్ కొట్టే డ్రమ్ స్టాండ్, దాంట్లో పెట్టి ఈ బాడీని తీసుకుపోయి సింగోటం చెరువులో వేసినామని చెప్పడం జరిగింది. ఈ నేరస్తుల యొక్క కన్ఫెషన్ ప్రకారంగా ఆ ట్రాక్టర్ను కూడా ఈరోజు సీజ్ చేసి మేము కోర్టులో డిపాజిట్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగేటటువంటి మర్డర్లు అన్నీ కూడా దాదాపుగా 90% మర్డర్లు కూడా ఈ అక్రమ సంబంధం వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ అక్రమ సంబంధాల వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏంటంటే పిల్లలందరూ కూడా అనాథలవుతారు. మృతుడు దామోదర్కు 2 కూతుళ్లున్నారు. కుటుంబ పెద్ద దిక్కును లేకుండా చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు దామోదర్ కుటుంబ సభ్యులు. అసలు అక్రమ సంబంధం ఉంటే ఎవరు పోయింది, ఎవరు తప్పు చేసిన వ్యక్తి మహిళ ఎవరు, ఆ మహిళ ఎందుకు పోయింది, ఇంట్లో ఉన్న మా తమ్ముడు ఎందుకు ఇంట్లో బయటకు పిలుచుకుపోయింది, ఆ టైంలో ఎందుకు ఆమెను ఫోన్ చేస్తే పోయింది, తప్పు ఎవరిది? ఆమె పెట్టుకొని ఆమె ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేసుకుంటా భర్తను వదిలిపెట్టుకొని ఆమె ఎంజాయ్ చేసుకొని వీళ్ళు చంపితే వస్తుంది, ఆమెను కూడా చంపాలి కదా. ఆమెను ఎందుకు చంపాలి కదా నేను ప్రశ్నిస్తున్నాను. రేపు వాళ్ళకి శిక్ష పడకపోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇటీవల వెలుగులోకి వస్తున్న అనైతిక బంధాలు కుటుంబ బంధాలని కాలరాస్తున్నాయి. వివాహేతర సంబంధాలు మొదట్లో బాగానే అనిపించినా ఆ అనైతిక బంధం ఎప్పటికైనా ప్రమాదమేనన్నది ఈ ఘటనతో మరోసారి రుజువైంది.